హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు దీప్తి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏమంటే టిఫా స్కానింగ్. అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం అబ్జర్వ్ చేశాను, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అనేది. బట్ నా దగ్గర ఫస్ట్ ప్రెగ్నెన్సీ టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ అయితే లేవు, సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి, చూపిస్తాను. అంటే అనుకుంటారు కదా అండి, అమ్మాయి అబ్బాయి యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉంటాయి, అవంతా మైత్. నాకు తెలిసి కొన్ని అంటే అందులో పోస్టీరియరు, యాంటీరియరు దాన్ని బట్టి అమ్మాయా అబ్బాయా అట్లా చెప్తారు అని అంటారు కదా అండి. అదైతే నిజంగానే అబద్ధం అండి. నా విషయంలో అయితే అదైతే అసలుకి అవ్వలేదు. అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎంతగా చూసుకునేదాన్నంటే లిటరలీ అస్సలు నేను ఎక్కువ టైం స్పెండ్ యూట్యూబ్లో కానీ ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ పిల్లలు యాంటీరియర్ ఉంటే ఎవరు పుడతారు, పోస్టీరియర్ ఉంటే ఎవరు పుడతారు, ఎటు సైడు అంటే క్రేవింగ్స్ ఏవి ఉంటే అబ్బాయి అవన్నీ ఉంటాయి కదా వీడియోస్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసి పెట్టింటారు. అలా నేను చాలా వీడియోస్ చూసింటానండి. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను ఒక్క వీడియో కూడా చూడలేదు, లిటరలీ ఒక్కటంటే ఒక్కటి కూడా చూడలేదు. మీరు నమ్ముతారో లేదో కానీ. ఎందుకంటే అదంతా ఎవరికి తెలుస్తుంది కదా, మనం టిఫా స్కానింగ్కి వెళ్తాం కదండి, రేడియాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. మనం ఒకవేళ ఇన్ కేస్ అక్కడ అబ్జర్వ్ చేసామనుకో, ఒక్కొక్కసారి కొన్ని టైమ్స్ మనకు కూడా తెలుస్తుంది జెండర్ అనేది. బేబీ కదులుతుంటేనో ఆర్ఎల్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే. అంటే దీనికి వస్తే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఐడెంటిఫై చేశానండి. ఫస్ట్ డాక్టర్ చూశారు, వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది కదండి, అది మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నాకు చూపించారు. స్క్రీన్ నా సైడ్ తిప్పి, మనం ఇట్లా పడుకొని ఉంటాం కదండి పేషెంట్, స్క్రీన్ నా సైడ్ తిప్పి పిన్ టు పిన్ చూపించారండి. బ్రెయిన్ కానీ, తర్వాత హార్ట్ బీట్ కానీ, బ్యాక్ బోను, తర్వాత ఇట్లా హ్యాండ్స్కి ఉంటాయి కదండి ఫింగర్స్, అవి కానీ మొత్తం చూపించారండి. అంటే ఫస్ట్ టైం నేను అవన్నీ చూస్తున్నాను కానీ జెండర్ అనేది నాకు అంత మైండ్లోకి రాలేదు, జెండర్ని అబ్జర్వ్ చేద్దాము అని. ఫస్ట్ ఏమంటే మనకు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అది కదండి మనకి ఇంపార్టెంట్. నేను ఆ కాన్సన్ట్రేషన్తోనే చూశాను. ఇక్కడైతే నోస్ బోన్ ఉంటుంది కదండి, అది కూడా చూపించారు. నోస్ బోన్ చూపించారు, రిప్స్ చూపించారు, తర్వాత లెగ్స్కి బోన్స్ ఉంటాయి కదా, నీస్ కానీ, అవి నిజంగా చాలా క్లారిటీగా చూపించారండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి, ఎవ్రీథింగ్ ఫైన్ అని అన్నట్లు చెప్పారండి. అట్లా చెప్పడం కూడా, అంటే చూపించడం కూడా గ్రేట్ కదా, పేషెంట్కి మ్యాక్సిమం చూపించారు. మళ్ళీ మళ్ళీ అడిగారు ఎవరు వచ్చారు అన్నట్లు అడిగారు. అప్పుడు ఫస్ట్ టైం అంత గమనించలేదు. మళ్ళీ ఇంకా మీ హస్బెండ్ వచ్చారమ్మా అని అడిగారు. వస్తే వచ్చారని అప్పుడు మా హస్బెండ్కి చూపించేటప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశానండి. అప్పుడు నేను జెండర్ ఐడెంటిఫై చేశాను. నేను లిటరలీ మా హస్బెండ్తో వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి అని చెప్తే, లేదు నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు డాక్టర్ ఇప్పటికి కూడా అదే చెప్తారండి. అంటే మనం ఫిక్స్ అయితే తర్వాత ఒకవేళ ఇన్ కేస్ కాదంటే ఫీల్ అవుతామన్న ఉద్దేశంతో తను ఎప్పుడు అట్లా చెప్పేవాడు కాదు. నేను చెప్పేదాన్ని, లెగ్స్ అయితే నీలాగానే ఉన్నాయి, సేమ్ పొడవుగా, వేళ్ళు పొడవుగా ఉన్నాయి, అబ్బాయి అని నేను చాలా ఫిక్స్ అయిపోయాను ఆ టిఫా స్కానింగ్ తర్వాత. లిటరల్లీ మాకైతే అబ్బాయి. నువ్వు అలా ఫిక్స్ అవ్వకు, ఎవరైనా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అన్నట్లు తను నన్ను మైండ్ వాష్ చేశారు. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ అబ్బాయి అనుకొని అమ్మాయి పుడితే ఎందుకు అన్నట్లు ఇంకా నాకు బ్రెయిన్ వాష్ చేశారండి. ఈవెన్ ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా తిడతారు, నేను ఏదైనా యూట్యూబ్లో చూసి కానీ ఆర్ఎల్స్ ఏదైనా మూమెంట్స్ని చూసి కానీ చెప్తే, నువ్వు చెప్పకు, అది కరెక్ట్ కాదు, మనం డిసైడ్ చేయలేం కదా పుట్టిన వరకు అన్నట్టు చెప్తారు. అది అండి, ఫస్ట్ ఎవరైనా కానీ అది పెట్టుకోండి, అమ్మాయి కానీ ఆర్ అబ్బాయి కానీ, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మన బేబీ మనం యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా. ఒక్కటే అండి, టిఫా స్కానింగ్ అనేది ఎందుకంటే, నేను ఇప్పుడు ముందు చెప్పిన పండర్ ఏదో తెలుసుకునేకో ఆర్ఎల్స్ ఇంకొక దానికైతే కాదు. ఇప్పుడు నాకు డాక్టరు చెప్పిన దాన్ని బట్టి అయితే నేను ఏం అర్థం చేసుకున్నానంటే, మన బ్రెయిన్ దగ్గర నుంచి పాదం ఉంటుంది, ఫూట్ ఉంటుంది కదా, ఫూట్ నర్వ్స్ ఉంటాయి కదా, అక్కడి వరకు బేబీ అనేది హెల్దీగా ఉందా లేదా, ఆర్ఎల్స్ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, దానికోసం టిఫా స్కానింగ్ చేస్తారండి. అంతేగాని జెండరు, హార్ట్ బీటు అదంతా ఆ ప్రెడిక్షన్స్ అంతా రాంగ్ అండి. ఈవెన్ మీరు యూట్యూబ్లో చూసా కూడా డాక్టర్స్ ఎవరు చెప్పరు, ఎవరు గైనకాలజిస్టులు ఉంటారు అండి కొందరు యూట్యూబర్స్, వాళ్ళైతే అస్సలు చెప్పరండి. నిజంగా యూట్యూబ్లో మనం చూసా కూడా, నేను కూడా చూసాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, నేను చూడని వీడియో లేదని చెప్పాను కదా, అందులో కూడా మనం బాగా థింక్ చేస్తే డాక్టర్స్ గైనకాలజిస్ట్లు ఎవరు చెప్పరండి. పోస్టీరియర్, యాంటీరియర్ ఇలాంటి ఇట్లా బేబీ బాయ్, బేబీ గర్ల్ అనేది వాళ్ళు అస్సలు చెప్పరు, ఏ గైనకాలజిస్ట్ చెప్పరు. ఈవెన్ అవేవో టెస్ట్లు కూడా ఉంటాయండి, యూరిన్ టెస్ట్లో ఏదో చేసుకుంటే బేబీ గర్ల్, బేబీ బాయ్, నేను కూడా
ఈవెన్ నేను కూడా అది చేసుకున్నాను, అమ్మాయా అబ్బాయా అని. అదంతా ఫేక్ అండి. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక యూట్యూబరు చేస్తున్నారండి చైనీస్ ప్రిడిక్షన్ అని చెప్పి, మన ప్లాజెంటా పొజిషను, తర్వాత బెల్లీ లైన్ ఫుల్ ఉందా హాఫ్ ఉందా దాన్ని బట్టి జెండర్ అనేది వీ కెన్ ఐడెంటిఫై అని ఒక ఛానల్లో చెప్తున్నాను. నేను కూడా చూశాను. అందులో కామెంట్స్లో ఏమంటే 25% ఆర్ 35% నాకు తెలీదు వస్తున్నాయి, అంటే మీ మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయిందండి, మాకు బేబీ బాయే పుట్టారు, బేబీ గర్లే పుట్టిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మరి మనకు తెలీదు. సెకండ్ ప్రెగ్నెన్సీ టిపా స్కానింగ్కి కూడా వెళ్ళినప్పుడైతే నాకు వేరే దగ్గరికి రాశారు, సేమ్ డాక్టరే, నేను సేమ్ గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్తున్నాను చెకప్లకి అయితే. కానీ ఈసారి వేరే దగ్గరికి రాశారు. ఇంకా వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళాలి కదండి, మనం ఓన్ డెసిషన్ తీసుకోకూడదు కదా ఇలాంటి టైంలో. సో మేము అక్కడికే వెళ్ళాము. ఆవిడ అక్కడైతే లేడీ డాక్టరు నాకైతే ఏం చూపించలేదండి. అంటే బాగా ఈసారి ఏమైందంటే 2 times చూశారు, అంటే మూమెంట్ లేదు బ్యాక్ బోన్ చూడడానికి అన్నట్లు. మళ్ళీ వాటర్ తాగేసి టీ తాగేసి తీసుకొని రమ్మని చెప్పి అట్లా చెప్పారు. బాగా టైం పట్టింది ఈసారి. జస్ట్ అడిగారు ఫస్ట్ బేబీ బాయా అని చెప్పి అడిగారు, అవును అని చెప్పాను అంతేను. నాకైతే ఏం చెప్పలేదు, జస్ట్ నాకు రిపోర్ట్స్ ఇచ్చారు, నేను రిపోర్ట్స్లో చూసుకున్నది అంతేనండి. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ తర్వాత వెళ్తే ఎవ్రీథింగ్ ఫైన్ అని చెప్పారు, ఇంకా అంతేను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అయితే లేవు నాతోటి, సెకండ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి, మీకు చూపిస్తాను ఒకసారి అందులో ఏమేమి ఉన్నాయి అని చెప్పి అన్నట్లు. అంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతే, నాకు తెలిసింది చెప్పాను, అంటే ఏది కరెక్టో ఏది రాంగో అనేది నేను ఐడెంటిఫై చేసింది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి. అంతేనే. ఎవరైతే ఏముందండి, మన బేబీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి, అంతేను. నాకు తెలిసింది చెప్తున్నాను. ఉంటుందండి మాకు ఇప్పుడు అబ్బాయి ఫస్ట్, సెకండ్ మాకు అమ్మాయి కావాలనే ఉంది. అబ్బాయి పుట్టినంత మాత్రాన మనము వాళ్ళని వదులుకోలేం కదా. మేము లైఫ్ కేర్ అని చెప్పి వెళ్తాము ఇక్కడ హైదరాబాద్లో. వివిడ్ అని చెప్పి వెళ్ళామండి. వివిడ్ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అండి 7/6/24. కానీ నాకు డాక్టర్ ఏం చెప్తున్నారంటే మేలోనే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, నాకు సిజేరియన్ అండి, సో మేలోనే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి నెంబర్ ఆఫ్ ఫీటస్, అంటే మనకి ఎంతమంది ఉన్నారు, అంటే సింగిల్ ఉందా లేదా డబల్ ఉందా అని. ఫీటల్ పొజిషన్ అన్స్టేబుల్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అదే అండి నాకు చెప్పాను కదా నేను, అంటే స్టాండర్డ్గా అదే ఉండట్లేదు బేబీ ఒక దగ్గర అన్నట్లు కూడా అన్నారు డాక్టర్ అప్పుడు. కుదురుగా ఉండట్లేదు అని అంటారు కదండి, అట్లా. ప్లాజెంటల్ పొజిషన్ అదో దీన్ని బట్టే కదండి చాలామంది యాంటీరియర్ ఉంటే అబ్బాయి, పోస్టీరియర్ ఉంటే అమ్మాయి, అట్లా చెప్పి చాలామంది చెప్తుంటారు. అదంతా ఫేక్ అండి నాకు తెలిసి. నేనైతే కొట్టి పడేసేయండి అని చెప్తాను. నాకు ఫస్ట్ అబ్బాయికి కూడా యాంటీరియరే ఉన్నది నాకు గుర్తుంది, మిడ్ సెగ్మెంట్ గ్రేడ్ 1లో. అదిగో ఇవ్వండి, నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చూపించారు అని చెప్పాను కదా నేను. ఇదో హెడ్ సర్కమ్స్టెన్స్ కానీ అబ్డామినల్ సర్కమ్స్టెన్స్ ఇవంతా బేబీ ఇవ్వండి. నాకు 19 weeks 5 days అప్పుడు చేశారు. అదిగోండి బేబీ ఏజ్ అనమాట ఇది, 19 weeks 3 days. వెయిట్ వచ్చి ఇంత ఉన్నదండి, 2 వచ్చి వెయిట్ అంటే బేబీ వెయిట్ గ్రామ్స్లో ఉందండి. ఇది వచ్చి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ బై అల్ట్రాసౌండ్ అనమాట. కన్సిడర్ ఎర్లీ స్కాన్ ఫర్ ఈడీడీ. హార్ట్ బీట్ని బట్టి కూడా చెప్తారు కదా, 150 అబోవ్ ఉంటే అబ్బాయి, 140 అట్లా అని చెప్పి. అదే అమ్నోటిక్ ఫ్లూయిడ్ అండి, అదే అమ్నోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అని చెప్తారు కదండి, అది ఎంత ఉంది, మనకు తక్కువ ఉందా, కొందరికి తక్కువ ఉంది కొందరికి ఎక్కువ ఉంది అట్లా చెప్తారు కదా, అది. సర్వీక్సింగ్ ఇవంతా అండి చూడు, అంబిలికల్ కార్డు మొత్తం, సర్వీక్స్ ఇక్కడ చూడండి మొత్తం, హెడ్, ఫేస్, స్పైన్, థొరాక్స్, అబ్డామిన్, నేను చెప్పినా కదా లిమ్స్ మొత్తం నాకు ఇవి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇవంతా మొత్తం నాకు చూపించారండి. అంటే కరెక్ట్ హెడ్ చూపించారని చెప్పాను, స్పైను, థొరాక్స్ అవన్నీ చూపించారు, లిమ్స్
ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. మళ్ళీ మనము ఇవి స్కానింగ్ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు మొత్తం అంతా ఎగ్జామిన్ చేసేసి మనకి ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా, ఏదైనా ఇబ్బంది ఉందా అని చెప్పి అన్నట్లు ఇంకా మనకి చూపిస్తారు, అదే చెప్తారు. మనం కూడా తప్పు లేదండి ఒకసారి స్టడీ చేయడంలో. దీంట్లో బేబీ హెడ్ అండి, ఇక్కడ వచ్చి హ్యాండ్స్, ఇది కూడా హ్యాండ్ అండి. నేను చెప్పాను కదా, ఇక్కడ హ్యాండ్ ఇట్లా కనిపిస్తుంది కదా, నాకు అప్పుడు లెగ్ కూడా అట్లనే కనిపించి నేను చెప్పాను మా హస్బెండ్కి లెగ్ కూడా సేమ్ ఉందని. అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.